खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। अफजलगंज पुलिस स्टेशन में DCP बालास्वामी ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए केस से जुड़ी तमाम तर तफसीलात बताई। पुलिस ने MGBS बस स्टैंड पर बैग चोरी केस की तफ्तीश में एक मोहम्मद ज़ईफ शख्स को गिरफ्तार कर लिया। गोदावर रेखा नामी एक खातून जो कि इलाज के लिए अपनी बहन के घर आई हुई थी और इलाज के बाद वो अपने आबाई गांव वापस चली गई। जब इसने घर जाकर अपना बैग चेक किया तो इसके बैग में जेवरात का छोटा बैग नहीं मिला, जिसके बाद इस खातून ने अपनी बहन को इत्तला दी। अफजलगंज पुलिस स्टेशन में इसके भाई के घर की तलाशी लेने के बाद बैग न मिलने की सूरत में मुकदमा दर्ज करवाया गया। अफजलगंज पुलिस ने मुकदमा दर्ज करते हुए तफ्तीश शुरू कर दी थी और इसी तनाजुर में एक मुलजिम को गिरफ्तार कर लिया गया। CCTV फुटेज की बुनियाद पर मसरूखा तिलाई जेवरात के बैग को बरामद कर लिया गया। मुलजिम के कब्जे से 15 तोले सोने के जेवरात और चांदी के जेवरात को जब्त कर लिया गया। मुलजिम की शिनाख्त के संपित रेड्डी के तौर पर की गई है, जिसका ताल्लुक पाले चेतु ग्राम रोड हसन आबाद ज़िला सिद्दीपेट से बताया जा रहा है। DCP बालास्वामी ने कहा कि मुलजिम के खिलाफ माजी में भी कई सारे मुजरिमाना मुकदमा दर्ज है और वो इसकी मज़ीद गहराई से तफ्तीश कर रहे हैं। पेश है Z9 उर्दू न्यूज़ की एक खुसूसी रिपोर्ट। एवरीबडी ఈ రోజు మనము ఒక రెగ్యులర్ హ్యాబిచువల్ అఫెండర్ అటెన్షన్ డైవర్షన్ చేసి ఆర్టీసీ బస్సులల్లో అంటే ఆగి ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణికులకు తెలియకుండా వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి సొమ్మును కాజేసి ఇల్లీగల్గా అమ్ముకొని బతికే ఒక అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనకు ఏం జరిగిందంటే లాస్ట్ మంత్ 23rd రోజు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె హైదరాబాద్ MGBS నుండి గోదావరికని వెళ్ళడానికి బస్సు MGBS లో ఒక బస్సుకి సూపర్ లగ్జరీ బస్సును బుక్ చేసుకుంది. సో అందులో తన బ్యాగ్ పెట్టేసి కింద వాళ్ళ బ్రదర్ తోటి మాట్లాడుతూ ఉన్నది. తర్వాత బస్ ఎక్కి ఆమె గోదావరికని వెళ్ళిన తర్వాత తన బ్యాగ్ ని సెర్చ్ చేసుకున్నప్పుడు అందులో నుంచి తన తన బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిస్ అయినాయి అనేది అక్కడ నోటీస్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళ బ్రదర్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ బ్రదర్ కూడా ఓకే పోలీస్ స్టేషన్ కి వెళ్దామని వెళ్ళడం జరిగింది. తర్వాత ఆర్టీసీ బస్ లో ఈ సూపర్ లగ్జరీ బస్ లో CC కెమెరాలు ఉన్నాయి. సో CC కెమెరాలు ఉన్నప్పుడు వీళ్ళు ఆగి ఉన్నప్పుడు బస్సు MGBS లో ఆగి ఉన్నప్పుడు అందులో ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఎక్కి తర్వాత బ్యాగ్ ని కూడా సెర్చ్ చేసి కిందికి దిగినట్టు ఒకటి CCTV ఫుటేజ్ రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా అతను నోటీస్ చేసేసి ఇమ్మీడియట్ గా మన ఈ అఫెన్స్ అనేది MGBS లో జరిగింది కాబట్టి మనకు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో ఇమ్మీడియట్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ CCTV ఫుటేజ్ అక్యూజ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతను సంపత్ రెడ్డి, ఇతను యాక్చువల్ గా ఒరిజినల్ బిలాంగ్స్ టు హుస్నాబాద్ సిద్దిపేట్ డిస్టిక్. ఇతను ఇక్కడ అల్వాల్లో భార్యతోటి కలిసి ఉంటున్నాడు. సో ఇతను రెగ్యులర్ గా కూడా ఇటువంటి అఫెన్సెస్ చేశాడు. ఇంతకు ముందు కూడా మనకు సేమ్ MGBS లో లాస్ట్ ఇయర్ మే అండ్ జూన్ లో 2 కేసెస్ సేమ్ రిపోర్ట్ అయినాయి అనమాట. సేమ్ MO అంటే ఆగి ఉన్నటువంటి బస్సులో ఎవరు ప్రయాణికులు లేనప్పుడు ఇతను వెళ్ళడము అథవా బ్యాగ్ సెర్చ్ చేసేసి అంటే అందులో ఉన్నటువంటి విలువైన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని పారిపోవడం, తర్వాత వాటిని అమ్మి ఇట్లనే జీవనాధారం చేస్తా ఉన్నాడు. సో ఇతను మనం ఫస్ట్ మొన్న జరిగినటువంటి అంటే లాస్ట్ ఈ మంత్ 5th కి జరిగినటువంటి ఈ కేసులో ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు సేమ్ ఫీచర్స్ ప్రీవియస్ కేసులలో కూడా CCTV ఫుటేజ్ ఉండడం జరిగింది. సో అవి కూడా ఇతనికి చూపించినప్పుడు ఓకే ఇవి కూడా నేనే చేశానని ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనము 3 కేసులకు సంబంధించి 15 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్, తర్వాత 22 తులాస్ సిల్వర్ ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతనితో పాటు రమేష్ ఏక్నాథ్ షిండే అని అతన్ని రిసీవర్ ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నాము. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం.